డబ్బు ద్వారా మనం అన్ని కొనొచ్చు, కానీ పరిశుద్ధతను మనము డబ్బు ద్వారా కొనగలమా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా. కొన్ని వస్తువులను మనం డబ్బు ద్వారా, కొన్ని అంశాలను డబ్బు ద్వారా మనం కొనలేము. నిజంగా మనం చక్కని పరుపునైతే, చక్కని మ్యాట్రెస్ని మనము కొనొచ్చు, కానీ నిద్రని మాత్రము కొనలేము ప్రియ దేవుని బిడ్డలారా. మంచి మెడిసిన్స్ని అయితే మనం కొనగలమేమో, కానీ ఆరోగ్యాన్ని కొనలేము. కొన్ని దేవుడు ఇవ్వాల్సిందే మన జీవితాలలో, కొన్ని వాటి మీద మరి దేవుని మీద మనం ఆధారపడాల్సిందే కొన్ని విషయాలలో. కాబట్టి ఈ రోజున పరిశుద్ధత అనేది దేవుని నుండి పొందుకోవాల్సిందే. ఈ లోకంలో చాలా మంది మేము పరిశుద్ధులము, పవిత్రులమని బయలుదేరారు, కానీ ఎట్టకేలకు వారి వల్ల అవ్వక మరి సర్దుకొని వెళ్ళిపోయారు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజున పరిశుద్ధంగా జీవించడం అనేది ఒక సవాలుతో కూడిన విషయమై ఉంటుంది. అందుకే ఈ రోజున సంఘమని మరి పిలువబడుతుంది. మరి సంఘం అంటే ఎక్లేషియా అనే పదము నుండి, గ్రీకు పదం నుండి ఉద్భవించింది. మరి సంఘము అనగా కాల్డ్ అవుట్ ప్రియ దేవుని బిడ్డలారా, పిలువబడినది. అంటే దేని నుండి పిలువబడిందంటే ఈ లోకము నుండి పిలువబడింది, ఈ మాలిన్యము నుండి పిలువబడింది, వేరుపరచబడినది సంఘము అని అర్థం.